గీతాంజలి గారు సోషల్ మీడియాలో చూశారు కదా, ప్రస్తుతం చాలా దారుణంగా ఎలా పడితే అలా ట్రోల్ చేసి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు రకరకాలుగా పోస్టులు చేసి రకరకాల కామెంట్లు పెట్టి ఆమె జీవితాన్ని నాశనం చేశారు. మీరు ఏం చెప్తారు? నా పేరు పెద్దిరెడ్డి సామ్రాజ్యం, నేను స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీని. ఆ ఎదవలకి బుద్ధి అనేది ఉంటే అలాంటి పనులు చేయరు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఆడవాళ్ళు ఉన్నారనేది వాళ్ళు గుర్తించాలి కదా. ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసిన ఎదవల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి మా మహిళకి మా జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక మాట చెప్తే నా కొడుకుల్ని ఈడ్చుకొచ్చి బయటేసి కొడతాము. కానీ మాకు ఆ సంస్కారం నేర్పింది మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం నేర్పారు. ఆ టీడీపీ నాయకులు వాళ్ళు ఎందుకు సంస్కారం నేర్పట్లేదో మాకు తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒక అడుక్కు తినేవాళ్ళలాగా ఇలా ప్రవర్తిస్తున్నారు. ఒక వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మహిళకే రక్షణ లేకుండా చేసుకున్నారు. మా పార్టీ వాళ్ళు జోలు ఎందుకు వస్తున్నారు? అమ్మాయి మా పార్టీ అమ్మాయి కాదు, ఇంకో పార్టీ అమ్మాయి కాదు, ఒక ఆనందంతో చెప్పిన అమ్మాయి. ఎందుకు ఒక సొంత ఇల్లు వచ్చిందని సొంతంగా చెప్పింది. దాన్ని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఎదవల్ని చెప్పులతో కొట్టి అదే మా మహిళలకు అప్పు చెప్తే రోడ్డు మీద వాళ్ళకి ఏ శిక్ష వేయాలో మేము వేస్తాం. మేము పోలీసు వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాము, ముందు మీరు వాళ్ళని కఠిన శిక్షలు వేయండి. వాళ్ళు లేకపోతే మాకు అప్పు చెప్పండి, మహిళగా మాకు అప్పు చెప్పండి. వాడిని ఈడ్చి ఏం చేయాలో మేము చేస్తాము. ఇప్పుడు ఆమె బూతులే ఉంది తిట్టింది. మేము పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఏ పార్టీ పరంగా అయినా బూతులే ఉంది తిట్టింది. ఆమె ఎలా మాట్లాడింది? ఏమీ అనలేదయ్యా. వీడియో చూసారా? చూసానమ్మా. అమ్మాయి ఎవరిని ఏమీ అనలేదు. ఒక్క చిన్న మిస్టేక్ పదవి మాకు 5 సంవత్సరాలు అమ్మఒడి అనే పద్ధతి మాకు ఒక్కటే మాట్లాడింది తప్ప ఏమీ లేదు. అయినా కూడా వస్తుంది కదా, రాకుండా ఉండదు కదా, పథకం కూడా వస్తుంది కదా. ఆ అమ్మాయి మాకు లబ్ధి పొందామని చెప్పింది. తప్పేముంది అందులో? ఈ ఎదవులు కాకపోతే ఎదవుల వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు సరిగ్గా పని చేసుకోరు. యువతల వాళ్ళని నాశనం చేయడానికి, ఆడవాళ్ళకి మహిళలకు రక్షణ లేదు అని చెప్పారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్. ఆ లోకేష్ గాడికి అసలు మాట్లాడటమే రాదు. వాడు పెద్ద ఎదవ. ఆ ఎదవకి ఇలాంటి వాళ్ళని కంట్రోల్ పెట్టుకోమని ముందు ఇట్లాంటి మహిళల్ని నాశనం చేయడం కాదు వాళ్ళు. ఆ ఎదవకి ఒకటే చెప్పాలయ్యా, నేను చెప్పాల్సింది, ముందు వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళ అదుపులో నోరులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అది చేత కానీ ముండలందరూ వచ్చి ఇక్కడ మాట్లాడటానికి లేదు వాళ్ళకి. ఇప్పుడు గీతాంజలి వాళ్ళ పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ జీవితం రోడ్డు మీద పడింది. అంటే రకరకాలుగా పోస్టులు వేడి, పేడ్ ఆర్టిస్ట్ అని, రకరకాల నటిస్తున్నావు అని, రకరకాల మాటలని, రకరకాల ట్రోలింగ్లు చేసి కామెంట్లు కూడా చూసారా? మేము ఆ వీడియోలు చూసారా? ఏ పార్టీ వాళ్ళు పోస్ట్ చూస్తే గుండె తరుక్కుపోతుంది నాయన. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళకి గుర్తొస్తే ఇలాంటి మాటలు ఎప్పుడు ఎవరూ మాట్లాడరు. వీళ్ళు ఎదవలు కాబట్టి మాట్లాడి అమ్మాయి లైఫ్ని బాగు చేశారు. ఆ పిల్లలకి దిక్కులు వీళ్ళకి కూడా ఖచ్చితంగా వాడికి వాళ్ళ పిల్లలకు కూడా దిక్కు లేకుండా పోతారు వాళ్ళు. ఆ అమ్మాయిని అలా చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇదెవరయ్యా. మేము ఈ రోజు మా అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాము. వెళ్ళి మేము అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మళ్ళీ చూస్తాం బాబు. ఆమె ఇలా ఆనందంగా ఒక కెమెరా ముందుకు వచ్చి ఇక్కడ ఒకరు నాకు అన్నం పెట్టారని చెప్పుకోవడానికి కూడా ఈ లొకేషన్లో, ఈ ప్రాంతంలో మనం చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. అంటే ఇలా చేయడం ఒక ఆడపిల్లని, అంటే పార్టీ పరంగా చూసుకోవాలి కానీ ఇలా ఆడపిల్లలని మధ్యలో పెట్టి పార్టీని హై చేయడం, పార్టీని లో చేయడం, ఇలాగా చేయడం కరెక్ట్ అయినా ఒక అమాయక జీవితాన్ని? ఆ అమ్మాయి అసలు ఒక పార్టీ అమ్మాయి కూడా కాదయ్యా. ఆ అమ్మాయికి వచ్చింది, నాకు ఉండడానికి ఇల్లు వచ్చింది అని ఆనందంగా చెప్పుకున్న దాన్ని వీళ్ళు ఇలా చేసిన దానికి సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా స్పందిస్తారు. సోషల్ మీడియా పెట్టుకుందే, ఫేక్ మీడియా పెట్టుకున్నదే ఆ ఎదవలు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళ టీములు మొత్తం టీములుగా అంటారు కదా అందరినీ. అదేమన్నా సైకో అంటారు. ఇవి నా కొడుకులంతా సైకోలు ఎవరూ లేరయ్యా. దీనివల్ల మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటారా? ఖచ్చితంగా తీసుకోవాలయ్యా. గట్టిగా చర్య తీసుకొని ఇంకొకడు మళ్ళీ పేర్లు ఎత్తితేనే అలాంటి వాళ్ళ జోలు వస్తేనే భయపడేలాగా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.